సెప్టెంబర్ 17, 1948 ఆనాడు ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రం కావచ్చు, భారతదేశం కావచ్చు, ప్రపంచం కావచ్చు, ఒక్కసారిగా మన వైపు మళ్ళీ చూసి సెప్టెంబర్ 17, 1948కు ఒక ప్రత్యేకత ఉన్నది. ప్రపంచంలో ఎక్కడ అణిచివేత, ఎక్కడ ఆధిపత్యం ఉంటుందో వాళ్ళకు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి 7 తరాలు తన ఆధిపత్యాన్ని, తన రాచరికాన్ని మన మీద రుద్ది, మన మీద పెత్తనం చేసి, మనల్ని అదిమిపెట్టి మన మీద అజమాయిషీ చేయాలని, స్వేచ్ఛాయుత వాతావరణం లేని రాచరిక పరిపాలనకు ఆ రోజు విముక్తి కలిగింది. ఎందుకు ఆ రోజును మళ్ళీ ఈరోజు గుర్తు చేస్తున్నా అంటే, డిసెంబర్ 3, 2023 కూడా అంతే ప్రత్యేకత ఉన్నది. సెప్టెంబర్ 17, 1948కి ఎంత ప్రత్యేకత ఉందో, తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 3, 2023 కూడా అంతే ప్రత్యేకత, ప్రాధాన్యత. ప్రపంచమంతా ఇటువైపు అబ్బురపడే విధంగా ప్రజలిచ్చిన తీర్పు ఆ రోజు వచ్చింది. అందుకే అంత ప్రాధాన్యత ఉంది. ఈ పోలిక, ఈ ప్రస్తావన అనాలోచితంగానో, లోతుగా విశ్లేషించకుండానో, అవగాహన రాహిత్యంతో నేను మాట్లాడడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగానే కాకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ 100 రోజుల పరిపాలనలో ఎన్నికల కంటే ముందు దాదాపుగా 9.5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ప్రజల తరఫున ప్రజాప్రతినిధిగా ప్రజలలో మమేకమై, ప్రజల యొక్క ఆలోచనలో, ప్రజల యొక్క ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ మాటను నేను చెప్పదలుచుకున్నాను. 7 తరాలుగా ఈ ప్రాంతాన్ని పాలించిన నిజాం సాగర్ కట్టిన, నిజాం కాలేజ్ నిర్మించిన, నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఇచ్చిన, ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా హాస్పిటల్స్ కట్టిన, మోజంజాయ్ మార్కెట్ నుంచి అన్ని వ్యాపారాల కోసం ఏర్పాట్లు చేసిన, ఈ తెలంగాణ ప్రజలకు కావాల్సినవన్నీ నేనే ఇచ్చిన. సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, ఏవైనా నేను చేసిన కాబట్టి వారసత్వంగా మీరు బానిసలుగా ఉండాలి, వెట్టి చాకిరి చెయ్యాలి. 8వ తరం కూడా ఈ ప్రాంతాన్ని మేమే ఏలుతాం, మా వారసులే అధికారంలో ఉండాలి, ఆధిపత్యం చెలాయించాలి అని 7వ నిజాం నవాబ్ కోరుకున్నాడు. అభివృద్ధి చేసిన, సంక్షేమం అమలు చేసిన కాబట్టి ఈ ఆధిపత్యం అంతా మా చేతుల్నే ఉండాలి, వెట్టి చాకిరి కొనసాగాలి, కట్టు బానిసత్వం ఉండాలి, మా రాచరికంలో మీరు బానిసలుగా బతకాలి, మీకు స్వేచ్ఛ లేదు అని చెప్పి నిజాం ప్రభువులు అదే విధంగా ఆలోచనతోటి ఈ అభివృద్ధి నమూనాలను చూపించి సంక్షేమ పథకాలు నేను అమలు చేస్తున్నా అని చెప్పి రాచరికంని చెలాయించాలని చూసిండు. కానీ ప్రాంత ప్రజలు నిజాం సాగర్ కట్టినా, నిజాం కాలేజ్ నిర్మించిన, నిజాం ఆసుపత్రి కట్టిన, ఇట్లాంటివి చాలా విషయాలు నిజాము అమలు చేసిండు అని ఉన్నా ఈ కట్టుబానిసత్వం, వెట్టి చాకిరిని మేము వ్యతిరేకిస్తున్నాం, నువ్వు ఏమిచ్చినా మా స్వేచ్ఛను గుంజుకుంటే మేము ఊరుకోము, స్వేచ్ఛకు మించింది ప్రపంచంలో ఇంకేదీ లేదు అని సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి ఇస్నూర్ రామచంద్రారెడ్డి నుంచి మొదలు పెడితే నిజాంల వరకు, కాసిం రిజ్వీ నుంచి మొదలు పెడితే ఎంతోమందిని నిరంకుశత్వంగా వ్యవహరించిన వాళ్లను తిరుగుబాటు బావుట ఎగరేసి ఆనాడు కమ్యూనిస్టుల రూపంలో కావచ్చు, ఎర్రజెండా నీడన కావచ్చు, వేలాది మంది రైతులు 4,000 మంది నేల కొరిగి వారి రక్తాన్ని ధారబోసి ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ ఒక్కటే శాశ్వత పరిష్కారము అని చెప్పి ఆనాడు నిజాం నిరంకుశత్వం నుంచి విముక్తి కలిగించి
ప్రజలకు స్వేచ్ఛనిచ్చిన రోజే సెప్టెంబర్ 17, 1948. అలా ఏర్పడ్డ స్వేచ్ఛ ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఒక రకమైన నిర్బంధాలకు గురైతే జూన్ 2, 2014 నాడు వందలాది మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం, ఆ రాష్ట్రానికి ఎన్నికైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు, నేను కాళేశ్వరం కట్టిన, నేను కళ్యాణ లక్ష్మి ఇచ్చిన, నేను షాదీ ముబారక్ ఇచ్చిన, మీకు నేను సచివాలయం కట్టిన, నాకు నేను ప్రగతి భవన్ నిర్మించుకున్న, ఇట్లాంటి కొన్ని అంశాలను ప్రస్తావించి మళ్ళీ రాచరిక పోకడలతో వారసత్వంగానే ఈ ఆధిపత్యం చెలాయించాలి, ఈ ప్రాంతంలో దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల నుంచి మొదలు పెడితే తెలంగాణ విఘ్నులు, పౌర హక్కుల సంఘాల వాళ్ళ నుంచి మొదలు పెడితే తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలైతేమి, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ఉద్యమకారులైతేమి, మీకెవరికి స్వేచ్ఛ లేదు, నేను దళిత బంధు ఇచ్చినా, రైతు బంధు ఇచ్చినా, మీకు కావాల్సిన సంక్షేమం అంతా నేను ఇచ్చిన కాబట్టి నా వారసత్వాన్ని మీ నెత్తి మీద రుద్దుతా, మీరు వెట్టి చాకిరి చేయాలి, కట్టి బానిసలుగా ఉండాలి అని ఆనాడు కాసిం రిజ్వీతోని నిజాం ఎట్లయితే తన యొక్క ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద సామూహిక దాడులు చేయించి వందలాది మందిని బలిగొన్నడో, వేలాది మంది ప్రాణాలు కోల్పోయినరో, చంద్రశేఖరరావు కూడా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో తన ఆధిపత్యాన్ని, తన అధికారాన్ని ఆయన మన నెత్తి మీద రుద్ది వారసత్వాన్ని మనకు అప్పచెప్పాలనుకున్నప్పుడు తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ కూడా అదే విధంగా అణిచివేసి మీకు స్వేచ్ఛ అనేది లేదు, మీరు వెట్టి చాకిరి కట్టు బానిసత్వానికి లోబడి ఉండాల్సిందే అని చెప్పి చంద్రశేఖరరావు గారు చెప్పిండు. వారి ఎన్నికల ఉపన్యాసాలను మీరు సరళిని గమనించండి. ఎన్నికల విధానాన్ని, ఆయన నిర్వహించిన విధానాన్ని, ఆయన విశ్లేషించిన విధానాన్ని మీరు ఒకసారి గమనించండి మీడియా మిత్రులుగా. ప్రతిసారి నేను కాళేశ్వరం కట్టినా, దళిత బంధు ఇచ్చినా, రైతు బంధు ఇచ్చినా, కళ్యాణ లక్ష్మి తెచ్చినా, షాదీ ముబారక్ పంచిపెట్టినా, సచివాలయం కట్టినా, ప్రగతి భవన్ కట్టినా, ఇలాంటి వాటిని చూపించి మీరు ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయడానికి వీల్లేదు, ప్రజల హక్కు కోసం ఏర్పాటు చేసిన ధర్నా చౌక్ నుంచి బంద్ పెడితే వారు ఎవరికి దర్శనం ఇచ్చేవాడు కాదు, ఏ సమస్యలు వినేవాడు కాదు, ఏ విజ్ఞప్తులను తీసుకునేవాడు కాదు, అన్నీ నాకు తెలుసు, అన్నీ తానే నడపాలన్న ఆలోచనతోని తన వారసత్వాన్ని మన నెత్తి మీద రుద్దాలనుకున్నప్పుడు తెలంగాణ సమాజం అప్రమత్తమై అన్ని పక్షాలు ఏకమై ఆనాటి సాయుధ రైతాంగ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజాస్వామిక బద్ధంగా జరిగిన ఎన్నికలలో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్న ఆలోచనతోని డిసెంబర్ 3, 2023 నాడు తీర్పు ఇవ్వడంతో 75 సంవత్సరాల తర్వాత మళ్ళీ అంతే ప్రాధాన్యతతో కూడుకున్న తీర్పు, ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ మళ్ళీ ప్రజలే తెచ్చుకున్నారు. ఆ పోరాటంలో కేసీఆర్ కుటుంబం పతనమైంది. కేసీఆర్ కుటుంబం అధికారం నుంచి ప్రజలు దించివేయడం జరిగింది. ఆ దించివేసిన సందర్భాన్ని సెప్టెంబర్ 17, 1948కి డిసెంబర్ 3, 2023కు 100% సారూప్యత ఉన్నది. పేర్లు మాత్రమే వేరు, విధానాలు ఒకటే, ఆలోచన సరళి ఒకటే. ఆనాడు నిజాం ఉంటే ఈరోజు నయా నిజాం ఉన్నాడు, ఆ రోజు కాసిం రిజ్వీ ఉంటే ఈరోజు ఇంకొక వ్యక్తిని ఆ స్థానంలో పెట్టి సరాసరి నిజాం